సార్ స్టాక్ మార్కెట్ అనేది మరి అందులో మనం ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా? చాణక్య గారు, స్టాక్ మార్కెట్ అనేది 2 విధాలుగా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒకటేమో ఈక్విటీ స్టాక్స్ కొనుక్కొని పెట్టుకోవడం. Yeah. ట్రేడింగ్ చేస్తారు. ట్రేడింగ్ అనేది కూడా ఒక ప్రొఫెషనల్ ఎక్స్‌పర్టైజ్ ఉంటుంది. మనకి ఏం తెలియకుండా ఇన్వెస్ట్ చేయడం, చేసి మంచి రిటర్న్స్ జనరేట్ చేయడం అనేది, అంటే మనకి మంచిగా తెలుసుంటే మానిటర్డ్ అండర్ సెబీ, రైట్? ట్రేడింగ్ ఏది స్టాక్స్ అయినా ఏది ఉన్నా సరే సెబీ కింద ఉంటుంది కాబట్టి, ఒక లేమ్యాన్కి అయితే మాత్రం ఎప్పుడైతే నాలెడ్జ్ లేదో ట్రేడింగ్ చేస్తారో, బట్ ఒక ఈక్విటీ స్టాక్ని కొనడం, హోల్డ్ చేయడం, లాంగ్ టర్మ్లో ఒక వెల్త్ జనరేట్ చేయడం, ఓకే, ఆ డిఫరెన్స్ అర్థం చేసుకుంటూ ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే 500 రూపీస్తో మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? ఇప్పుడు 500 రూపీస్తో ఇన్వెస్ట్ చేయొచ్చు సార్, డిపెండింగ్ అంటే ఇప్పుడు స్టాక్లో మాట్లాడుతున్నారా మీరు మ్యూచువల్ ఫండ్స్లో? మ్యూచువల్ ఫండ్స్లో 500 కాదు సార్, 100 రూపీస్ కూడా చేయొచ్చు. 100 రూపీస్ నుంచి కూడా ఎందుకంటే ఒకప్పుడు 500, 1000 ఉండేది. ఇప్పుడు కొన్ని ఫండ్ హౌస్లు ఎవరైతే తక్కువ సంపాదిస్తున్నారో ఆ 100 రూపాయలతో కూడా ఒక ఇన్వెస్ట్ చేసి ఒక వెల్త్ క్రియేట్ చేయొచ్చు అనే పాసిబిలిటీ అనేది, ఒక ఫీచర్ అనేది ప్రతి ఒక్కరికి ఇచ్చారు సార్. అలాగ ఇన్వెస్ట్ చేస్తూ ఒక మంచి వెల్త్ అనేది వాళ్ళు కూడా క్రియేట్ చేయగలుగుతారు. అండ్ నేను ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఆర్ స్టాక్స్లో ఒక యాజ్ ఎ బిగినర్గా స్టార్ట్ చేద్దాం అనుకున్నా, ఎటు సైడ్ వెళ్తే బెటర్ అంటారు? బిగినర్కి ఎప్పుడు మ్యూచువల్ ఫండ్ బెటర్ సార్, ఎందుకంటే అక్కడ ప్రొఫెషనల్ ఎక్స్పర్టైజ్ ఉండి ఇన్వెస్ట్ చేస్తుంటారు. స్టాక్స్లో అయితే మీకు రికమెండేషన్స్ బేసిస్ మీద కొనుక్కోవాలి కానీ, బట్ దానికి ఒక థరో నాలెడ్జ్, ఒక డెప్త్ నాలెడ్జ్ అనేది ఉండాలి. లేకపోతే ఈజ్ ఆల్వేస్ బిగినర్కి మ్యూచువల్ ఫండ్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అని. ఓకే సార్, మరి చాలామంది మనం చూస్తూ ఉంటాం, జున్ వాళ్ళ కానీ అండ్ ఇట్లా స్టాక్ మార్కెట్ పెద్ద పెద్ద పర్సన్స్ మెయిన్గా స్టాక్ మార్కెట్లోనే అంత పెద్ద కోటీశ్వరులు అవడానికి వాట్స్ ద సక్సెస్ సీక్రెట్? సార్ ఏమి లేదు సార్, వాళ్ళు ఏంటంటే మన డబ్బులు మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక ఎమోషనల్ ఫీలింగ్స్ ఉండకూడదు, ఒక ఫియర్, గ్రీడ్ ఉండకూడదు. అంటే మనకు కావాల్సిన ఇప్పుడు స్టాక్స్ వాళ్ళు కూడా ఏం చేశారు, ట్రేడింగ్ కాదు, వాళ్ళు ఒక ఈక్విటీ స్టాక్స్ కొనుక్కుంటూ ఒక మంచి వెల్త్, ఒక మంచి రిటర్న్ జనరేట్ చేసిన తర్వాత మళ్ళీ తీసేస్తున్నారు వాళ్ళు. దే ఆర్ నాట్ డూయింగ్ ట్రేడింగ్. జున్ వాళ్ళ గారు అని మాట్లాడితే కాకపోతే ఒక స్టాక్ కొనడం, అమ్మడం, స్టాక్ కొనడం, అమ్మడం, దట్ ఈస్ డిఫరెంట్. ట్రేడింగ్ అనేది ఏంటంటే బై, సెల్, పుట్, కాల్. సో దీస్ ఆల్ థింగ్స్ ఆర్ డిఫరెంట్ అండి. అది అర్థం చేస్తే కానీ ఆ కేటగిరీలో వెళ్ళకూడదు. ప్లస్ జున్ వాళ్ళ లాంటి వాళ్ళు ఏంటంటే దే ఇన్వెస్టెడ్ హ్యూజ్ అమౌంట్. సో వాళ్ళ రిటర్న్స్ కూడా అలాగే వస్తాయి. మనం చేసేది ఏంటి, చిన్న అమౌంట్ పెట్టి పెద్ద డబ్బులు కావాలనుకుంటాం. సో అలాగా ఇమ్మీడియట్గా షార్ట్ పీరియడ్లో మనం క్రియేట్ చేయాలనుకునేటప్పుడు వెళ్తూ చాలా మంది అక్కడే నెగిటివ్ రిటర్న్స్ అనేది జనరేట్ చేస్తున్నారు. అంటే మార్కెట్ క్రాష్ అయిపోయిన టైంలో మనం కొనుక్కుంటే బెటరా, లేకపోతే వద్దు దాని జోలికి వెళ్ళకోకుండా సైలెంట్గా ఉంటే బెటర్? సార్ మార్కెట్ వాలటాలిటీ, మార్కెట్ పడేటప్పుడు ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ. ఓకే, మనం కొనుక్కోవాలి, కొనుక్కుంటూ ఉండాలి. ఇప్పుడు చూసుకుంటే సార్ లాస్ట్ 1 to 3 months ఈ వార్ అవుతున్నప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ళు ఎస్ఐపీలు ఆపేశారు, కొంతమంది రిడమ్షన్స్ చేశారు. సో ఇది మనం ఎప్పుడేంటంటే సార్, ఎందుకు పోనీ మీరు ఆపారు, మీరు తీసేసుకున్నారు, బట్ ఆ డబ్బులతో ఏం చేస్తారు మీరు? వాట్ యూఆర్ గోయింగ్ టు డూ? అది ఆలోచించారా? మీరు తీసుకుని వచ్చి బ్యాంక్లో పెట్టుకుంటారు, ఉపయోగమే ఉంది. మనం ఎప్పుడైతే మార్కెట్ పడేటప్పుడే మనకు ఆపర్చునిటీ కింద తీసుకుని కొనుక్కోవాలి. ఇప్పుడు మార్కెట్లో మీకు ఏదైనా ఒక ఫ్రూట్, యాపిల్ అనుకుందాం, యాపిల్ మీకు 350, 400 కిలో ఉంది అనుకుందాం, అది రేపు 200కి అమ్మితే మీరు కొనుక్కుంటారా? లేదు, కొనుక్కుంటాం. సో అలాంటప్పుడు మీకు మార్కెట్లో ఇప్పుడు స్టాక్ వాల్యూస్ లేకపోతే అన్ని తక్కువకు దొరికినప్పుడు మీరు కొనుక్కోవాలా, తీసేసుకోవాలా? కొనుక్కోవాలి. ఇప్పుడు గోల్డ్ పడుతుంది, ఇంకా పడుతుందని మీరు వెయిట్ చేయలేరు, కానీ కొనుక్కోవాలా, అమ్మేయాలా? కొనుక్కోవాలి. మరి ప్రతి ఒక్కరు కొనుక్కోవాలి, అది ఆపర్చునిటీ కింద తీసుకుంటూ కొనుక్కోవాలి. ఎప్పుడైతే మనకి లాంగ్ టర్మ్ టైం ఉంటుందో ఓకే, వెల్త్ అనేది ప్రతి ఒక్కరు క్రియేట్ చేయగలుగుతారు. కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న పర్సన్స్కి మీరు చెప్పే ఒక గోల్డెన్ రూల్ అంటే ఏం చెప్తారు? ఒక్కటే సార్, ఇన్వెస్ట్మెంట్స్ చేసి రెగ్యులర్గా మీరు ఎవ్రీడే చూస్తూ ఉండగాని. ఎందుకంటే ఏ ఇన్వెస్ట్మెంట్స్ అయినా కొంత సమయం తీసుకుంటుంది ఒక రిటర్న్స్ జనరేట్ చేయడానికి. సో రెగ్యులర్గా చూడకుండా ఒక పేషెంట్గా ఉంటూ డిసిప్లిన్డ్ అప్రోచ్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ వెళ్తే మంచి రిటర్న్స్ అనేది జనరేట్ చేయాలి. మీరు ఎమోషన్గా షార్ట్ టర్మ్లో రిచ్ అయిపోదాం అని అనుకుంటే రైట్ స్ట్రాటజీ అయితే కాదు. ఇంట్రాడే ట్రేడింగ్ అది యూత్ని ఎక్కువగా నష్టపరుస్తుంది అనుకోవచ్చు.
ఇంట్రాడే ట్రేడింగ్ ఎప్పుడు నష్టాలతోనే ఉంటుంది సార్. జనరల్గా మనం మాట్లాడుకునేది ఏంటంటే 95% ఆఫ్ పీపుల్ హ్యావ్ లాస్ట్ మనీ ఇన్ ఇంట్రాడే Yeah. ట్రేడింగ్. సో అది ఒక ఈక్విటీ కొన్నప్పుడే మనం ఒక మంచి ఎక్స్పర్టైజ్ ఉండాలి అని మాట్లాడుకుంటున్నాం. సో ఇంట్రాడే ట్రేడింగ్లో మనకి ఇన్ అండ్ అవుట్స్ తెలియాలి, లాజిక్. కొన్ని పెద్ద పెద్ద కార్పొరేట్స్ దే కీప్ మూవింగ్ ద స్టాక్. వాళ్ళు చేతిలో ఉంటుంది. మనం అంత చిన్న ఇన్వెస్టర్స్, Yeah. చిన్న అమౌంట్ మనం పెడితే డబ్బులు మూవ్ అవ్వదు. అదే కార్పొరేట్స్ పెట్టారనుకోండి, ఆ ప్రైస్ ని పైకి తీసుకుని వెళ్తుంది, కిందకి తీసుకుని వెళ్తారు. ఆ ఫ్లోలో మనం ఉన్నావా లేదా అనేది చూసుకోవాలి. ఓకే. అప్పుడు మనం రిటర్న్ జనరేట్ చేయగలుగుతాం. లేదంటే అందుకే 95% ఆఫ్ పీపుల్ ఆర్ లూజింగ్ మనీ ఇన్ ట్రేడింగ్, ఇంటర్డే ట్రేడింగ్. మెయిన్గా యూత్ అనే వాళ్ళు కూడా ఎక్కువ నష్టపోతున్నారు. సో నైస్ అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.